హీరో కిబ్. కిబ్ ఒక తెలివైన, ధైర్యవంతుడైన బాంబ్ డిటెక్షన్ కుక్క. తన మాస్టర్ మేజర్ విక్రమ్తో కలిసి దేశాన్ని కాపాడటం దాని పని. వారిద్దరి మధ్య స్నేహం చాలా గొప్పది. కిబ్కి మేజర్ విక్రమ్ అంటే ప్రాణం. ఒకరోజు ఒక భయంకరమైన పేలుడులో మేజర్ విక్రమ్ ప్రాణాలు కోల్పోయాడు. కిబ్ ఒంటరివాడైపోయాడు. తన ప్రపంచమంతా చీకటిగా మారిపోయింది. అది చాలా రోజులు ఏమి తినకుండా, ఎవరితో కలవకుండా విచారంగా ఉండిపోయింది. కొన్ని రోజుల తర్వాత 8 ఏళ్ల నేహా అనే ఒక దయగల అమ్మాయికి కిబ్ కనిపించింది. అది ఒక పార్క్ బెంచ్ కింద నీరసంగా, విచారంగా పడుకుని ఉంది. నేహాకి దానిమీద జాలి కలిగింది. నేహా కిబ్ను తన ఇంటికి తీసుకెళ్ళింది. ఆమె తల్లిదండ్రులు మొదట కొంచెం సంకోచించినా, నేహా ప్రేమను, కిబ్ అమాయకత్వాన్ని చూసి ఒప్పుకున్నారు. కిబ్కు ఒక కొత్త కుటుంబం దొరికింది. నేహా, కిబ్ మంచి స్నేహితులయ్యారు. వాళ్ళు కలిసి ఆడుకునేవారు, పార్కులో తిరిగేవారు. నేహా ప్రేమతో కిబ్ నెమ్మదిగా తన పాత బాధను మర్చిపోవడం మొదలుపెట్టింది. ఒక వారాంతంలో నేహా తన తల్లిదండ్రులతో కలిసి షాపింగ్ మాల్కు వెళ్ళింది. కిబ్ కూడా వారితో ఉంది. మాల్ లోపల జనం చాలా ఎక్కువగా ఉన్నారు. అకస్మాత్తుగా కిబ్ వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. అది గాలిలోకి ముక్కుపెట్టి వాసన చూస్తూ అశాంతిగా అటూ ఇటూ తిరగడం మొదలుపెట్టింది. అది ఒక మూలలో ఉన్న చెత్తకుండీ వైపు మొరుగుతూ నేహాను లాగడం మొదలుపెట్టింది. దాని పాత శిక్షణ గుర్తుకు వచ్చింది. అక్కడ ఏదో ప్రమాదముందని దానికర్థమైంది. నేహా నాన్న వెంటనే సెక్యూరిటీని అప్రమత్తం చేశాడు. వారు వచ్చి చూడగా చెత్తకుండీలో ఒక బాంబు ఉంది. అందరూ భయంతో బయటకు పరుగులు తీశారు. కిబ్ తన తెలివితో అందరినీ కాపాడింది. బాంబును నిర్వీర్యం చేసే క్రమంలో కిబ్ కొద్దిగా గాయపడింది. కాని అది ప్రాణాలతో బయటపడింది. అది నిజమైన హీరో అని అందరూ మెచ్చుకున్నారు. నేహా కుటుంబానికి కిబ్ ఒక ప్రాణరక్షకుడు అయ్యింది.